దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే నిర్గమకాండం 22వ అధ్యాయము 21, 22, 23 వచనములలో ఎక్సోడస్ చాప్టర్ 22 వర్సెస్ 21, 22 and 23 ఏముందో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యు షల్ నాట్ రాంగ్ అ సోజర్నర్ ఆర్ oppress him, for you were sojourners in the land of Egypt. In the land of Egypt, you shall not mistreat any widow or fatherless child. If you do mistreat them, and they cry out to me, I will surely hear their cry. చూడండి దేవుడు ఏమంటున్నారు, తెలుగులో విందాము. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. అంటే వేరే దేశం నుంచి మన దేశం వచ్చిన వారు కానీ, మరి మన దేశం నుంచి వేరే వాళ్ళ దేశం మనం వెళితే అక్కడ మనం పరదేశం అవుతాము. వేరే ప్లేసెస్ నుంచి మన దగ్గరకు వస్తే వాళ్ళు ఇక్కడ పరదేశులు అవుతారు. వాళ్ళని విసిగించవద్దు, బాధ పెట్టవద్దు అని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎవరో లేరులే అన్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. ఏ విషయంలో కూడా పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా, మీరు కూడా ఉన్నారు కదా ఒకప్పుడు. విధవరాలినైనా దిక్కులేని పిల్లలైనా బాధపరచకూడదు. విధవరాలు అంటే విడోస్ మనకు తెలిసిందే కదా. దిక్కులేని పిల్లంటే ఆర్ఫన్స్. వాళ్ళని బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధనుంది నాకు మొరపెట్టిన ఎట్లా నేను నిశ్చయముగా వారి మరణ విందును. నువ్వు అలాంటి వారిని బాధ పెట్టినట్లయితే వాళ్ళు నీ చేత బాధింపబడి, వాక్యం వింటున్న సహోదరి సహోదరులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాక్యం వర్తిస్తుంది. మనమే పరిశీలించుకున్నట్లయితే అలాంటి వారిని మనం బాధ పెట్టినా, తేలిగ్గా చూసినా, కష్టపెట్టినా వాళ్ళు దేవునికి మొరపెట్టారనుకోండి, దేవుడు ఏమంటున్నారంటే ఖచ్చితంగా నేను వింటాను. వాళ్ళ ప్రార్థన నేను ఖచ్చితంగా వింటాను. విన్న తర్వాత ఏం చేస్తారని మనం అనుకోవాలి, తప్పు చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి పనిష్మెంట్ ఇస్తారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరదోసుల జోలికి వెళ్ళకూడదు, విధవరాల జోలికి వెళ్ళకూడదు, తండ్రి లేనటువంటి ఆర్ఫన్స్ జోలికి అసలే వెళ్ళకూడదు అని చెప్పి ఈ వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఆయన దేవుడు, మనం మానవులం కాబట్టి ఆయన మాట మనం లోబడే వారముగా ఉండాలి.